అందరికీ నమస్కారం. మహాభారతం అదొక అంతులేని కథల సముద్రం. అందులో ప్రతి కథ వెనుక మానవ సంబంధాలు, ధర్మ సంకటాలు మనకి ఎన్నో పాఠాలు నేర్పుతాయి. సరే, ఈరోజు మనం అలాంటిదే ఒక విషాదగాథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక రాజు, అతని ప్రాణాన్ని బలిగొన్న ఒక శాపం. ఆ కథెంతో చూద్దాం. ఒక అందమైన రోజు, దానికి ఎదురుగా ఒక భయంకరమైన శాపం, ఇక చివరగా ప్రాణం తీసిన ఒకే ఒక్క తప్పు. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ మొదలయ్యే సమయం వసంతకాలం. మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉండే సమయం. అంతా పూలతో, పచ్చదనంతో నిండిన ఒక అందమైన అడవి. అక్కడే మన కథ మొదలవుతోంది. అసలు ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అంత ప్రశాంతంగా, అందంగా ఉంది. చుట్టూ పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయి. గాలి వీస్తుంటే పూల పరిమళాలు అలా తేలి వస్తున్నాయి. మొత్తం మీద ఆ అడవిలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ వసంత శోభతో కళుకలలాడుతున్న అడవిలో ఎటు చూసినా పూలతో నిండిన చెట్లే. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా విహరిస్తున్నాడు పాండురాజు. ఆయన పక్కనే నడుస్తోంది మహారాణి మాద్రి. తన సౌందర్యంతో ఆ ప్రదేశానికి ఒక కొత్త కాంతి తెచ్చినట్టుగా ఉంది. వాళ్ళిద్దర్నీ చూస్తే రాబోయే పెను విపత్తుకు ఇది నాంది అని ఎవరూ ఊహించలేరు. అయితే ఆ ప్రశాంతత ఎక్కువసేపు నిలవలేదు. సరిగ్గా అక్కడే, ఆ ప్రశాంత వాతావరణంలోనే ఒక ప్రాణాంతకమైన కోరిక పుట్టింది. ఆ కోరికే ఎప్పుడో మరిచిపోయిన ఒక భయంకరమైన శాపాన్ని నిద్రలేపింది. అదే కిందమ మహర్షి శాపం. ఇంతకీ ఏంటి శాపం అంటే, కొన్నేళ్ల క్రితం పాండురాజు వేటకి వెళ్ళినప్పుడు తెలియక జింక రూపంలో ఉన్న కిందమ మహర్షిని సంహరిస్తాడు. దానికి శిక్షగా ఆ మహర్షి పాండురాజుని శపిస్తాడు. ఆ శాపం ప్రకారం పాండురాజు ఎప్పుడైతే తన భార్యను మోహంతో సమీపిస్తాడో ఆ తర్వాతి క్షణమే మరణిస్తాడు. ఇది పాండురాజు జీవితాన్ని నీడలా వెంటాడుతున్న ఒక భయంకరమైన నిజం. ఆ వసంతకాలపు వెలుగులో మాద్రి సౌందర్యం రెట్టింపైంది. ఆమెనలా చూసేసరికి పాండురాజు మనసులో కామం అచ్చు దావానలంలా, అంటే కార్చిచ్చులా అంటుకుంది. ఇక అంతే, ఆయన తనను తాను అదుపు చేసుకోలేకపోయాడు. ఇది ఒక రకంగా వివేకానికి, కోరికకు మధ్య జరుగుతున్న యుద్ధంలాంటిది. ఒకవైపు ఏమాత్రం ఆలోచించలేని స్థితిలో కామంతో రగిలిపోతున్న పాండురాజు, మరోవైపు భయంతో వణికిపోతూ వద్దు అని ప్రాధేయపడుతున్న మాద్రి. ఆమె శాపం గురించి గుర్తుచేస్తూనే ఉంది, కన్నీళ్లతో వేడుకుంది. కాని పాండురాజు ఆమె హెచ్చరికలేవీ పట్టించుకోలేదు. ఆమెను బలవంతంగా పట్టుకున్నాడు. అసలామె మాటలు ఆయన చెవికే ఎక్కలేదు. అలా ఒక చక్రవర్తి జీవితంలో చివరి ఘడియలు రానే వచ్చాయి. ఆ భయంకరమైన శాపం ఇప్పుడు నిజం కాబోతోంది. జీవితమే పణంగా ఉన్న ఆ క్షణంలో మహారాజేమెంచుకున్నాడు? వివేకాన్నా లేక క్షణకాలపు కోరికనా? ఆయన కోరికనే ఎంచుకున్నాడు. ఆమె వేడుకోళ్లను, ఆ ఆర్తనాదాన్ని ఆయన పెడచెవెన పెట్టిన ఆ ఒక్క క్షణంలోనే మహర్షి శాపం నిజమైంది. పాండురాజు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆయన ప్రాణం పోయింది. పాండురాజు మరణంతో కథ ముగిసిపోలేదు. నిజానికి ఇక్కడ్నుంచే మరో మలుపు తీసుకుంది. ఇప్పుడు రంగం మీద ఇద్దరూ రాణులు. ఇద్దరిదీ ఒకే దుఃఖం. కాని వాళ్ళిద్దరి ముందు ఒక కఠినమైన, బాధాకరమైన నిర్ణయముంది. కొద్దిసేపటికే పాండురాజు మొదటి భార్య కుంతి అక్కడికి చేరుకుంది. ఆమెకు కనిపించిన దృశ్యం ఊహించడానికే భయంకరంగా ఉంది. ఎదురుగా ప్రాణం లేకుండా పడి ఉన్న భర్త, ఆయన పక్కనే గుండెలెవసేలా ఏడుస్తున్న మాద్రి. ఆ దృశ్యం చూడగానే కుంతి గుండె బద్దలైనంత పనైంది. ఆ దుఃఖంలో, ఆ కోపంలో ఏం చెయ్యాలో తెలియక కుంతి మాద్రిని నిలదీసింది. ఆమె గొంతులో బాధ కంటే ఎక్కువ నింద ఉంది. నేను ఎప్పుడూ ఆయన్ని హెచ్చరిస్తూనే ఉన్నాను. నీకు కూడా శాపం గురించి తెలుసు కదా, మరి నువ్వెందుకాపలేకపోయావు అని ప్రశ్నించింది. ఆ మాటకు మాద్రి అపరాధభావంతో కుమిలిపోతూనే సమాధానం చెప్పింది. నేను ఆపడానికి ఎంత ప్రయత్నించానో తెలుసా, కాని ఆయన నా మాట వినలేదు. ఇక ఇప్పుడు నేను చెయ్యాల్సింది ఒకటే, ఆయనతో పాటే నేను కూడా చితి ఎక్కాలి. అదే నా ధర్మం అని నిశ్చయంగా పలికింది. అది వినగానే కుంతి షాక్ అయ్యింది. ఆమె ముందుకు వచ్చి, వద్దు మాద్రి, వద్దు. నేను పెద్ద భార్యను. ఆ హక్కు, ఆ బాధ్యత నాది. సహగమనం నేను చేస్తాను. నన్ను వెళ్ళనివ్వు అని మాద్రిని వేడుకుంది.
కాని అప్పుడు మాద్రి చెప్పిన ఒకే ఒక్క మాటతో ఆ వాదన అక్కడితో ఆగిపోయింది. ఆమె గొంతులో దుఃఖముంది, కాని దానికంటే ఎక్కువగా ఒక దృఢ నిశ్చయముంది. ఆమె అంది, కాదు, ఆయన మరణించింది నామీద తీరని కోరికతో. ఆ కోరిక తీరకుండానే ఆయన ప్రాణం పోయింది. కాబట్టి ఆ రుణం తీర్చుకోవలసిన బాధ్యత నాది మాత్రమే. దయచేసి నన్నే వెళ్ళనివ్వు. ఆ మాటల్లోని తర్కానికి, ఆ త్యాగానికి కుంతి దగ్గర ఏ సమాధానం లేకుండా పోయింది. ఆ విధంగా ఒక మహారాణి త్యాగానికి, ఆమె చివరి కర్తవ్యానికి చితి సిద్ధమైంది. చితి ఎక్కడానికి ఒక్క క్షణం ముందు మాద్రి తన చివరి బాధ్యతను కూడా పూర్తిచేసింది. తన 2 కొడుకుల్ని, నకుల సహదేవుల్ని కుంతి చేతిలో పెట్టింది. ఈ 5గుర్ని నీ స్వంత బిడ్డల్లాగే ఏ భేదం లేకుండా చూసుకో అని మాట తీసుకుంది. ఆ తర్వాత ఎంతో ప్రశాంతంగా తన భర్తతో పాటు ఆ చితిపైకి చేరింది. ఇక ఇప్పుడు కుంతి ఒంటరిదైపోయింది. ఒక మహాసామ్రాజ్య భవిష్యత్తు మొత్తం ఆమె భుజాలపై పడింది. ఆ బరువైన బాధ్యతను మోస్తూ తన 5గురు కుమారులతో కలిసి హస్తినాపురం వైపు తన సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మరి ఈ కథ విన్నాక మనలో కొన్ని ప్రశ్నలు మిగిలిపోతాయి కదా. అసలు పాండురాజు మరణం దేనివల్ల జరిగింది? అది కేవలం అదుపు చేసుకోలేని కోరిక వల్ల జరిగిన విషాదమా? లేక ఎవరూ తప్పించుకోలేని విధి ఆడిన నాటకమా? లేకపోతే మాద్రి, కుంతి కాంటివాళ్లు చూపించింది కేవలం తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడమేనా? దీనికొకే సమాధానం ఉండకపోవచ్చు. దీని గురించి ఆలోచించాల్సిన బాధ్యత మనదే.